పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ అదేవిధంగా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నటువంటి భారత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీకి పిలువటం అనేటువంటి జరిగింది. ఈరోజు భారత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, అదేవిధంగా మా భారత ప్రజల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వైఖరిని రాజ్భవన్ ద్వారా రాష్ట్రపతికి పంపించాలనేటువంటి పద్ధతిలో ఇవాళ మేము హైదరాబాద్ నగరంలో నిరసన కార్యక్రమం చేయడం అనేది జరిగింది. అయితే మమ్మల్ని గవర్నర్ని కలవనీయకుండా, కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళనీయకుండా కొంతమంది మా నాయకుల్ని ఇప్పటికే మా ఆఫీసుల్లో ఇళ్లలో అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. మేము కొంతమందిని మా వైఖరిని తెలియజేస్తూ రాజ్భవన్కి వెళ్తుండగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటి జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం యొక్క వైఖరి మన దగ్గర ఉన్నటువంటి మణిపూర్లో అక్కడ జాతీయ అహంకార పద్ధతుల్లో అనుసరిస్తున్నటువంటి విధానం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గత కొంతకాలం నుంచి పాలస్తీనా మీద దాడి అనేటువంటి కొనసాగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తూ పాలస్తీనా జాతిని సమస్తాన్ని నిర్మూలించే లక్ష్యంతో దాడులు జరుగుతున్నటువంటి స్థితి అనేది ఉంది. అందుకనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అనేక దేశాల్లో కూడా ప్రజలందరూ కూడా ఈ ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికన్ సామ్రాజ్యవాదం అనుసరిస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వం తన వైఖరిని, భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న వైఖరిని మార్చుకునేటట్టుగా, అదేవిధంగా మన జాతి యావత్తు కూడా మొత్తం పాలస్తీనాకి మద్దతుగా ఇవ్వాలని మీ ద్వారా మేము తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.